దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఈరోజు దేవునికి సందేశంతో మళ్ళీ మీ మధ్యకి వచ్చాను. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక దినం, అదేనండి క్రిస్మస్ గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం కదా. 9 అభివృద్ధులు కూడా నేటికి ధ్యానించిస్తాం. ఈరోజు ఇంకా పాత నిబంధన ప్రవచనం మనం చూసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రవచనము ఎలా ఉంది అంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. నేను మీ కొరకు చదువుతున్నాను. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించను, ప్రకాశము కొరకు ఎదురు చూచున్నాము కానీ అంధకారములోనే నడుచుచున్నాము అంటున్నారు. చూసారండి, ఇక్కడ వెలుగు కోసం వారు కనిపెడుతున్నారట, కానీ వారికి చీకటియే ప్రాప్తిస్తూ ఉందని చెప్తున్నారు. ప్రియులారా, చూడండి, ఇక్కడ వెలుగు అనగా యేసుక్రీస్తు ప్రభువారే, చీకటి అనగా పాపము. ఆ దినాల్లో పాపంలోను శాపంలోను ప్రియులరా అనేకమైనటువంటి బానిసత్వం లాంటి ఆ పాప బంధకాలు ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు అని అంటే వెలుగు కొరకు, అంటే విడుదల కొరకు, సమాధానం కొరకు వారు వెతుకుతూ వచ్చారు. ఏ దేవుడు మాకు సమాధానం ఇస్తాడు, ఏ దేవుడు మా మరణ ఛాయ నుంచి విడిపిస్తారు అని వారందరూ ఎదురు చూస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ఆ బెత్లెహేములో కన్యమరి గర్భము ద్వారా ఆయన జన్మనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు. దేనికి రక్షకుడు? పాపంలో నుంచి, శాపంలో నుంచి విడిపించడానికి ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కొత్త నిబంధనలో లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనంలో మనం ఇలాగ చూస్తూ ఉంటున్నాం. అదేంటి అని అంటే చీకట్లోనూ మరణ ఛాయలలోనూ కూర్చుండే వారికి వెలుగుచ్చుటకై ఆయన వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనముగా అనుగ్రహించెను. చూసారా, ఆయన అరుణోదయము అంటే వెలుగునిచ్చేటటువంటి సూర్యుడిగా ఆ యేసుక్రీస్తు ప్రభు ఉదయించాడు. ఎప్పుడు? చీకట్లో మరణ ఛాయలు అంటే మరణపు నీడలో ఉన్న ప్రజలకి రక్షణిచ్చుటకు, వెలుగునిచ్చుటకు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాల్లో వెలుగుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినమే క్రిస్మస్. ఈ క్రిస్మస్ మనము సంతోషంగా జరిగించుకోవడానికై మనం ఎదురు చూస్తున్నాం. ఒక ఆత్మ సంబంధమైన క్రిస్మస్ మనం చేసుకుందాం, వాక్యానుసారమైన క్రిస్మస్ మనం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి నచ్చిన క్రిస్మస్ మనం చేసుకుందాం. కనుక దేవుడు